Lord. Dear brothers and sisters, today let us see some verses from the book of Romans. From the book of Romans. Romans chapter 3 verse 23. For all have sinned and fall short of the glory of God. ఏ భేదమును లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేక పోవుచున్నారు. ఏ భేదము లేదు, అందరూ పాపం చేసేది దేవుడు చెప్తున్నారు. అందరూ పాపం చేసేవాళ్ళమే. చెప్పే నేను కానీ వినే మీరు కానీ అందరిలో పాపం ఉంది. అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. మనం పాపం చేయకుండా ఆయన చెప్పినట్లు ఉంటే మరి ఆయన మహిమను మనకు అనుగ్రహిస్తారంట దేవుడు. అయితే ఆయన మహిమను మనకు అనుగ్రహించకపోవటానికి మనం చేసేటటువంటి పాపమే కారణము. అయితే తెలిసి తెలియక లేదా పొరపాటున ప్రతి మనిషి కూడా పాపం చేయవారుగా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే అమ్మాయి బి అనే అమ్మాయి గురించి మరి సీత చెప్తూ ఉందనుకోండి. ఏ బి సంగతి నీకు తెలుసా? బి చాలా బ్యాడ్ గర్ల్ అట, ఆమె గురించి నిన్నే నాకు తెలిసింది అని చెప్పింది అనుకోండి సీతో. సి ఏమంటుంది? అవును, ఆ ముఖం చూస్తేనే అలా అనిపిస్తుంది, మరి చెడ్డదే అయి ఉంటుంది అని చెప్పి ఇప్పుడు తెలిసింది. నేను ఫస్ట్ నుండి సస్పెక్ట్ చేస్తూనే ఉన్నాను తన బిహేవియరు అనేసి అన్నదనుకోండి, అది కూడా పాపమే. అసలు యాక్చువల్గా బి మంచి అమ్మాయి. ఆ అమ్మాయి గురించి ఏ కల్పించి చెప్పింది సికి. అయితే కల్పించి చెప్పినప్పుడు సి ఏం చేస్తుంది? కోఆపరేట్ చేస్తుంది తన పాపంలో, పాలు పంపులు పొందుకుంటుంది. అవును, తను చూసినప్పుడే అనుకున్నాను ఇలాంటి అమ్మాయిని బ్యాడ్ గర్ల్ అని అంటుంది. అది పాపమే దేవుని దృష్టిలో. ఎందుకంటే ఆమె నిర్దోషి గురించి ఒక వ్యక్తి వచ్చి మరొక వ్యక్తితో తను చెడ్డది అని చెప్పినప్పుడు నమ్మటం కూడా, నిజాలు తెలుసుకోకుండా నమ్మటం కూడా పాపమే. మరి ఈ రకమైనవి తలుచుకుంటే చాలా చేస్తూ ఉంటాం మనం. మరి మన సహోదరుని కోప్పడుతూ ఉంటాం, తిడుతూ ఉంటాం, వారికి సహాయం చేయకుండా ఉంటాం. అది కూడా పాపమే. నీ సహోదరుని తిట్టవద్దు అని కూడా బైబిల్లో ఉన్నది. మరి ఈ రకంగా ఎన్నో పాపాలు, కోప్పడుతూ ఉంటాం, కదిలితే మెదిలితే, అది కూడా పాపమే. ఈ రకమైనవి ఏ భేదము లేదు, అందరినూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని ఇక్కడ అందుకే రాయబడింది. ఎవరైనా సరే నాలో ఏ పాపం లేదు అని అంటే వాళ్ళ దేవుడిని అబద్ధికుని చేస్తున్నట్లే, దేవుడినే అబద్ధికుడు చేస్తున్నట్లే. ఎందుకంటే ఆయన ఏం చెప్పారు? అందరూ పాపం చేసేవాళ్ళే అని చెప్పారు. లేదు, నేను పాపం చేయట్లేదంటే ఏంటి? దేవుడినే అబద్ధికుడిని మనం చేస్తూ ఉన్నట్లు. కాబట్టి వాక్యం మించిన సహోదరుడా, మనలో మరి దేవునికి ఇష్టం లేనటువంటి పాపాలు ఏమేమి ఉన్నాయి అవి వెతికి చూసుకొని ప్రతిరోజు పడుకునే ముందు మనం పరిశీలించుకొని దేవుని సన్నిధిలో పరీక్షించుకొని ఆయన క్షమాపణ అడుక్కొని మనం కడుక్కొని శుద్ధి చేయబడితే దేవునికి అతి సమీపంగా ఉంటాం మనము.